సహస్ర హత్య కేసు ఏదైతే సహస్ర హత్య కేసు ఉందో ఈ హత్య కేసు పొర్రపాటున చేసిన హత్యగా కనిపించట్లేదు. ఎందుకో ప్రొఫెషనల్గా హత్య చేశాడా అనే అనుమానం కలుగుతోంది. సహస్ర హత్య కేసులో ఇంకా సందేహాలు కనిపిస్తూనే ఉన్నాయి. హంతకుడు పోలీసులకు పిట్ట కథలు చెప్పి తప్పుదారి పట్టిస్తున్నాడా అనే అనుమానాలు కలుగుతున్నాయి. ఎందుకంటే సహస్ర హత్య కేసులో హంతకుడు చెప్పిన రీజన్స్, అట్లాగే అక్కడ జరిగిన సీన్స్, మనకు కనిపించిన సీన్స్, వీడియోస్లో విజువల్స్లో మనకు కనిపించిన సీన్స్ని మ్యాచ్ చేసే ప్రయత్నం చేస్తే అనేక రకాల సందేహాలు కలుగుతున్నాయి. ఈ కేసు విచారణలో పోలీసులు కూడా ఇంకా కొన్ని సందేహాలని నివృత్తి చేసే పనిలో ఉన్నారు. మొట్టమొదటి సందేహం ఇందులో మొట్టమొదటి సందేహం ఏంటంటే సహస్రని అంటే బ్యాట్ దొంగతనం చేయడానికి ఆ ఇంట్లోకి వచ్చిన ఈ హంతకుడు ఎవరైతే ఉన్నాడో, మీరు అందరు పోలీసులు చెప్తున్నారు మనకు ఎంఆర్ఎఫ్ బ్యాట్ని దొంగతనం చేయడానికి హంతకుడు ఇంట్లోకి వచ్చి అడ్డుకున్న సహస్రని అత్యంత దారుణంగా చంపాడు అని. ఇక్కడ డౌట్ అంతా ఇక్కడే ఉంది. బ్యాట్ని దొంగిలించడానికి ఆ ఇంట్లోకి వచ్చిన హంతకుడు వెంట కత్తి ఎందుకు తెచ్చుకున్నాడు? ఈ ప్రశ్నకి సమాధానం ఎన్ని రకాలుగా కన్విన్స్ అవుదామన్నా కన్విన్స్ అయితే అవ్వట్లేదు. ఎందుకంటే బ్యాట్ని దొంగతనం చేస్తే ఎవరైతే సహస్ర తమ్ముడు ఆడుకునే బ్యాట్ మీరు చూస్తున్నారు స్క్రీన్ పైన బ్యాట్, ఆ బ్యాట్ని దొంగతనం చేస్తే ఆ దొంగ చాలా వేగంగా ఈజీగా దొరికిపోతాడు. ఈ విషయం చాలా స్పష్టంగా ఆ దొంగకి కూడా తెలుసు. ఎందుకంటే ఆ హంతకుడు 14 ఏళ్ల వయసే ఉన్న గజ దొంగగా కనిపిస్తున్నాడు. చాలా స్పష్టంగా హంతకుడు గజ దొంగగా కనిపిస్తున్నాడు. లేదంటే వాడి దొంగతనాల గురించి ఆ ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ తెలుసనే అనుమానం కూడా కలుగుతోంది. చాలా సింపుల్ ప్రశ్న. ఈ ప్రశ్నకి సమాధానం కొంత వెతికే ప్రయత్నం చేద్దాం, అనాలిసిస్ చేసే ప్రయత్నం చేద్దాం. బ్యాట్ని దొంగిలించడానికి వస్తే వెంట కత్తి ఎందుకు తెచ్చుకున్నాడు? వెంట కత్తి తెచ్చుకొని ఎందుకు సహస్రని 21 సార్లు కసిదీర పొడిచాడు? అంటే ఇక్కడ ఏదో సహస్ర పైన వీడికి కోపం ఉందనే అనుమానం ఒకటి కలుగుతోంది. రెండోది వచ్చేసి వాడొచ్చింది బ్యాట్ దొంగతనం కోసం కాదనే అనుమానం కలుగుతోంది. పోలీసులు చెప్పిన మాటల ప్రకారమే కొంత వెనక్కి వెళ్దాం. పోలీసులు ఏం చెప్తున్నారు? వాడి లెటర్ ఏదైతే దొరికిందో ఆ లెటర్ ఈ ఇంట్లో దొంగతనం కోసం రాసుకున్న లెటర్ కాదు. అందులో చాలా స్పష్టంగా ఉంది, ఆ ఇంట్లోకి చొరబడాలి, మనీ కొట్టేయాలి, గ్యాస్ పైప్ కట్ చేయాలి, ఇల్లును తగలబెట్టి వెళ్ళిపోవాలి అని. మనకు వాడు రాసిన ఇంగ్లీషు, వాడు 10th క్లాస్ చదివాడు కానీ యూకేజీ వాడు రాసే ఇంగ్లీష్లో రాశాడు. ఆ లెటర్ని మనం పరిశీలిస్తే అతను 10th క్లాస్ చదివానని చెప్తాడు కానీ యూకేజీ వాడు రాసే భాషలో రాశాడు. ఎందుకంటే వీడు స్కూల్కి వెళ్ళడు, చదువుతుంది 10వ తరగతి అయినప్పటికీ వీడు స్కూల్కి వెళ్ళడు, స్కూల్లో ఎవరితో మాట్లాడడు, స్కూల్కి వెళ్ళమని తల్లిదండ్రి వీని మీద ఫోర్స్ చేయరు, స్కూల్కి వెళ్ళకపోయినా వీడిని పట్టించుకోరు. ఇంకా చెప్పాలంటే వాడు స్నానమే చేయడు. మనకున్న సమాచారం ప్రకారం అక్కడ తెలుస్తున్న గ్రౌండ్ రియాలిటీ ప్రకారం చూస్తే వాడు స్నానం కూడా చేయడని అర్థమవుతుంది. అటువంటి వాడు సహస్ర ఇంట్లోకి వెంట కత్తెందుకు తెచ్చుకున్నాడు? ఒకవేళ బ్యాట్ని దొంగిలించడానికి వచ్చేటప్పుడు ఎవరైనా ఎదురిస్తే కత్తితో బెదిరించాలనుకున్నాడు అని అనుకుందాం, మన మాటకు అనుకుందాం. వాళ్ళ మమ్మీ సహస్ర తల్లి ఉండేది, ఆమెను కూడా పొడిచేవాడేనా? లేకపోతే తండ్రి ఉండేవాడు, అతన్ని కూడా పొడిచేవాడా? పిల్లాడు ఉంటే పిల్లాడిని పొలిచేవాడా? అంటే వాడు వచ్చింది బ్యాట్ని దొంగతనం చేయడానికి కాదు, వేరే ఏదో దొంగతనం చేయడానికి వచ్చాడు అనే డౌట్ కలుగుతుంది ఇక్కడ. ఎందుకంటే వాడు నెల రోజుల క్రితం లెటర్ రాసుకుంది దొంగతనం కోసమే. 2 నెలల క్రితం ఆ ఫోన్ కొనుగోలు చేసింది, తల్లి డబ్బు ఇవ్వకుండా, తండ్రి డబ్బులు ఇవ్వకుండా ఒక ఫోన్ కొన్నాడు. ఆ ఫోన్ కూడా దొంగతనం చేసే కొన్నాడని అర్థమవుతుంది చాలా స్పష్టంగా ఇక్కడ. అందుకనే ఈ ప్రశ్న పైన అనుమానాలు కలగడానికి ఇన్ని రీజన్స్ ఉన్నాయి. బ్యాట్ని దొంగతనం చేయడానికి వచ్చేవాడు వెంట కత్తెందుకు తెచ్చుకుంటాడు? ఇక్కడే ఇంకొక క్వశ్చన్, ఇందులోనే ఇంకొక యాంగిల్లోకి వెళ్దాం. ఒకవేళ ఆ బ్యాట్ని దొంగిలించడానికి ఇంట్లోకి వచ్చాడనుకోండి, కత్తి తీసుకొని ఇంట్లోకి వచ్చి బ్యాట్ని దొంగిలించడానికి వచ్చాడనుకోండి, ఆ బ్యాట్ ఎంతసేపట్లో దొరుకుతుంది? దొంగతనానికి గురైన బ్యాట్ ఈజీగా దొరుకుతుంది కదా. రేపు పొద్దున మళ్ళీ సహస్ర తమ్ముడితోటే కదా వీడు క్రికెట్ ఆడాల్సింది. క్రికెట్ ఆడుతాడు మనం అనుకుందాం, సహస్ర తమ్ముడితోటే ఆడతాడు కదా, లేకపోతే స్కూల్ ఫ్రెండ్స్తో ఆడతాడు కదా, లేకపోతే ఇంకో గల్లీలో ఆడతాడు కదా. ఎక్కడ ఆడినా ఈ ఎంఆర్ఎఫ్ బ్యాట్ ఈజీగా దొరుకుతుంది కదా. రంగుతో ఎంఆర్ఎఫ్ అని రాస్తున్న ఈ బ్యాట్ని ఈజీగా గుర్తించవచ్చు కదా. 150 రూపాయలు ఈ బ్యాట్ని. అంటే వాడు వచ్చింది బ్యాట్ని దొంగిలించడానికి కాదు, ఖచ్చితంగా హత్య చేయడానికే వచ్చాడనే అనుమానాలు ఇక్కడ చాలా స్పష్టంగా బలపడుతున్నాయి. ఎందుకంటే హంతకుడు అత్యంత ప్రొఫెషనల్గా కిల్ చేసి చంపాడు అమ్మాయిని. 21 సార్లు పొరవాల్సిన అవసరం ఏముంది అమ్మాయిని?
21 సార్లు ఎందుకు పొడుస్తాడు? ఏదైనా కోపం ఉంటే కానీ, లేకపోతే ఏదైనా పగ ఉంటే కానీ, ఎందుకంటే టీవీ సీరియల్స్ చూసో లేకపోతే ఓటీటీ ప్లాట్ఫామ్స్ చూసో హత్య చేసే వరకు మాత్రం ఇక్కడ కూడా ఇంకోటి కూడా అనుకుందాం, ఈ పగ ప్రతీకారాలు లేకుండా ఇంత దారుణంగా ఎవడు చంపడు. కొద్దిసేపటి క్రితమే చూసాం, బోడుప్పల్లో మహేందర్ రెడ్డి అనేవాడు తన భార్యని కత్తితో ముక్కలు ముక్కలుగా నరికాడు. అది ప్రతీకారం, పగ, వదిలించుకోవాలనే ఆలోచన. మరి వీడికి ఎందుకు అనిపించింది? 20 సార్లు పొడవాల్సిన ఆలోచన వీడికి ఎందుకు వచ్చింది అంటే ఖచ్చితంగా వాడి ఉద్దేశం ఏంటంటే వాడు పొరపాటున చేసిన హత్య కాదు, ఇది ప్రొఫెషనల్గా చేసిన హత్య అని అర్థమవుతుంది. ఇక రెండో పాయింట్లోకి వెళ్తే వీడు ఈ హంతకుడు నిజంగా ఓటీటీలను చూసి సోషల్ మీడియాను చూసి ప్రభావితమయ్యాడని మనం అనుకుందాం. ఓటీటీలను సోషల్ మీడియాను చూసి ప్రభావితమైతే హత్య చేసే వరకు మాత్రమే కనిపిస్తుంది, కానీ హత్య జరిగిన తర్వాత ఖచ్చితంగా భయం కలుగుతుంది. 14 ఏళ్ల పిల్లాడు పొరపాటున హత్య చేశాడు. పొరపాటున అంటే తప్పించుకునే క్రమంలో హత్య చేశాడు. ఆ హత్య చేయడానికి ధైర్యం ఓటీటీల నుంచి లేకపోతే ఇంటర్నెట్లో దొరికిన అడల్ట్ కంటెంట్ నుంచి దొరికింది. కానీ హత్య చేసిన తర్వాత దాన్ని 5 రోజుల పాటు దాచిపెట్టే ధైర్యం ఎక్కడి నుంచి తెచ్చుకున్నాడు? దీనికి మళ్ళీ కారణాలు అనేకం కనిపిస్తున్నాయి. వీడు హంతకుడని ఆ కుటుంబ సభ్యులకు ముందే తెలుసా? ఇక్కడ అనుమానాలకి కారణం అదే. వీడు హంతకుడని ఆ ఫ్యామిలీ మెంబర్స్కు తెలుసా? వీడు హత్య చేశాడని తెలిసినాక కూడా దాచిపెట్టారా? వీడు హత్య చేశాడని దొంగతనాలు చేస్తాడని తెలిసి కూడా వీని తల్లి అనుమానించలేకపోయిందా? ఇవన్నీ ప్రశ్నలు ఇక్కడ ఎదురుపడుతున్నాయి. ఖచ్చితంగా వీడు నేరస్తుడనే విషయం, 14 ఏళ్ల వయసులోపే వీడు నేరస్తుడిగా మారిపోయాడనే విషయం ఖచ్చితంగా ఆ కుటుంబ సభ్యులకి స్పష్టంగా తెలుసు. అతని తండ్రికి ఖచ్చితంగా ఏదో మూలాన ఖచ్చితంగా తెలుసు. ఎవరికి తెలియకపోయినా కొడుకు మనసు అమ్మకు తెలిసే ఉంటుంది. ఈ అనుమానమే కలుగుతుంది. వీడు హత్య చేసిన తర్వాత కుటుంబ సభ్యులు దాన్ని దాచిపెట్టారేమో అనే సందేహం కలుగుతుంది. ఎందుకంటే వాళ్ళ అమ్మ మాటల్లోనే పోలీసులు చెప్పిన దాని ప్రకారం వింటే చాలా స్పష్టంగా చెప్పింది వాళ్ళ అమ్మ పోలీసులకు 2 నెలల క్రితం. ఎందుకంటే వాళ్ళ అమ్మ ఒక హౌస్ కీపింగ్గా పనిచేస్తుంది. వాళ్ళ నాన్న ఇంట్లోనే ఉంటాడు, ఏ సద్యోగం చేయడు. వాడికి ఒక అక్క ఒక చెల్లి ఉంది. వీడు ఎందుకంటే ఇంకొక మహిళని ఆ అక్క వయసులోనో చెల్లి వయసులో ఉన్న ఇంకొక బాలికని చంపడానికి అంత ఈజీగా వాడికి చేతులు రావు, ఏదో పగ ప్రతీకారం ఉంటే తప్ప. అందుకోసమే అడుగుతావు ఈ అనుమానాలు కలుగుతున్నాయి. తల్లి ఖచ్చితంగా వీడు చంపేశాడనే విషయాన్ని గుర్తించి ఉంటుంది. ఎందుకంటే పోలీసులకు వాళ్ళ అమ్మ చాలా స్పష్టంగా చెప్పింది ఏంటంటే 2 నెలల క్రితం మేము డబ్బులు ఇవ్వకపోయినా వాడు ఫోన్ కొనుక్కున్నాడంటే దొంగతనం అంటే నేరం చేశాడు ఏదో ఒకటి. అది దొంగతనం కావచ్చు, లేకపోతే ఎదుటివారి ఫోన్ కొట్టేయచ్చు, లేకపోతే ఎవరైనా కొట్టి డబ్బులు తెచ్చుకోవచ్చు, లేకపోతే ఏదైనా ఇంటిని దోచి డబ్బులు తెచ్చుకోవచ్చు. వీడు పక్కా ప్రొఫెషనల్ క్రిమినల్. 14 ఏళ్ల లోపు వయసున్న వీడు పక్కా ప్రొఫెషనల్ క్రిమినల్ అని ఇక్కడ స్పష్టంగా అర్థమవుతుంది. రెండో విషయం వాళ్ళ అమ్మ చెప్తుంది, నాకు కొంత నేను అనుమానించాను, నువ్వే నన్ను పట్టిస్తావా అని అన్నాడు అని. అంతే కదా, నువ్వు పట్టించాల్సిందే కదా. అంటే ఇది తప్పించుకునే ఉద్దేశంతో చెబుతున్న మాటలేమో అనే సందేహం కలుగుతోంది. అవే సందేహం, ఇటువంటి సందేహమే. రెండోది వచ్చేసి పోలీసులు ఏదైతే లెటర్ స్వాధీనం చేసుకున్నారో, ఏదైతే డబ్బు కోసం దొంగతనం చేయడానికి లెటర్ స్వాధీనం చేసుకున్నారో ఆ లెటర్ పైన కూడా ఇప్పుడు సందేహాలు కలుగుతున్నాయి. వీడు సహస్రని చంపడానికి ముందు ఖచ్చితంగా నేరాలు చేసి ఉంటాడు అనే సందేహాన్ని ఈ లెటర్ కలిగిస్తోంది. ఎందుకంటే ఈ లెటర్ 2 నెలల క్రితం రాశాడా, నెల రోజుల క్రితం రాశాడా, వారం క్రితం రాశాడని పక్కన పెడితే వాడి బ్రెయిన్లో ఉన్న నేరపూరితమైన ఆలోచనని ఒక పేజీ మీద పెట్టాడు. అంటే గతంలో వీడు ఈజీగా దొంగతనం చేయగలిగాడు, గతంలో వీడు డబ్బులు కొట్టుకొచ్చాడు. అయితే ఈ లెటర్లో ఉన్న ప్లాన్ ప్రకారం ఒక ఇల్లుని పేల్చేయాలనుకున్నాడు. అంటే వీరి ఆలోచనలే పూర్తి స్థాయి నేరపూరితంగా ప్రొఫెషనల్గా ఉన్నాయి. చూడండి, పెద్ద పెద్ద హంతకులకు కూడా ఇండియాలో అన్సాల్వ్డ్ కేసులు చాలా ఉన్నాయి. అటువంటి హంతకులకు ఉండే ఆలోచన వీడుకుంది. అంటే వీడు చిన్న చిన్న నేరాలు లేకపోతే ఈ హత్యకు ముందు కొన్ని బలమైన నేరాలు చేసి ఉంటాడు అనేది ఈ లెటర్ ద్వారా అర్థమవుతోంది. అంటే సహస్ర హత్య వెనుక బ్యాట్ దొంగతనం అనేది పూర్తి స్థాయి మోడస్ ఆపరాండి కాదేమో అనిపిస్తుంది. ఎందుకంటే వీడు హత్య చేసి 5 రోజులు ఇంట్లో మౌనంగా ఉన్నాడు, స్కూల్కి కూడా వెళ్ళాడని మనకు సమాచారం ఉంది. అటువంటప్పుడు వీడు 5 రోజులు ఈ హత్యని దాచగలిగిన వాడు పోలీసులకు తప్పుడు సమాధానాలు, తప్పుడు మాటలు చెప్పాడు అంటే ఎందుకు నమ్మాలి? ఖచ్చితంగా పోలీసులకు వీడు తప్పుడు సమాధానాలు చెప్పాడనిపిస్తోంది.
అంతేకాదు పోలీసులను కూడా రాంగ్ రూట్ పట్టిస్తున్నాడేమో అనే అనుమానం కలుగుతోంది. సహస్ర తల్లిదండ్రులు బోరున విలపిస్తున్నారు. హంతకుడు పక్కింట్లో ఉండేవాడే, తన కూతురు బర్త్డేకి కేక్ తినిపించి వెళ్ళినవాడే అని తెలిసిన తర్వాత. సో సహస్ర హత్య కేసులో ఇంకా చిక్కుముడి వీడని ప్రశ్నలు చాలా కనిపిస్తున్నాయి. అయితే పోలీసులు ఆ రోజు ఏదైతే శనివారం రోజు ప్రెస్ మీట్ పెట్టారో చాలా స్పష్టంగా చెప్పారు, ఈ కేసులో ప్రతి ఆధారాన్ని ప్రతి డాట్ని కనెక్ట్ చేస్తూ వెళ్తామని. కానీ ఈ కనెక్టింగ్లో ఖచ్చితంగా ఈ ప్రొఫెషనల్ కిల్లర్ 14 ఏళ్ల లోపున్న వాడికి శిక్ష సరిగ్గా పడదు, పూర్తిస్థాయి శిక్ష పడదు. కేవలం అతనికి మానసిక మార్పును తీసుకొచ్చేందుకు జువైనల్ హోమ్కు మాత్రమే పంపిస్తారు. అతనికి కఠిన కారాగార శిక్ష కూడా ఉండదు. అతని హంతకుడిగా కూడా పెద్దగా పరిగణించరు. మానసిక స్థితి సరిగ్గా లేని వ్యక్తిగానే చూస్తారు. మానసిక బలాన్ని లేకపోతే మానసిక మార్పును తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారని చట్టం చెబుతోంది. ఈ నేపథ్యంలో వీడు ఒక ప్రొఫెషనల్ క్రిమినల్గా, ఒక ప్రొఫెషనల్ కిల్లర్గా చాలా స్పష్టంగా కనిపిస్తున్నాడు. దీనికి కారణాలు ఇవే. హత్య చేసిన విధానాన్ని కూడా ఒకసారి ఆలోచించండి. వీడు కత్తి ఇంట్లోంచి తీసుకొని వెళ్ళాడు. పోలీసుల మాటల ప్రకారం నలుపు రంగు పిడి ఉన్న కత్తిని ఇంట్లోంచి తీసుకొని సహస్ర ఇంట్లోకి వెళ్ళాడు. సహస్ర ఇంట్లో ఉన్నది విషయాన్ని గమనించకుండానే బ్యాట్ని దొంగిలించే ప్రయత్నం చేశాడు. బ్యాట్ని దొంగిలిస్తుంటే సహస్ర దొంగ అని అరిచింది. దొంగ అరవగానే వెనక్కి తిరిగి సహస్రని పొడి చేశాడు. పొడిచిన తర్వాత ఆ రక్తపు బట్టలతో 20 సార్లు పొడిచాడు చచ్చిపోవాలని. సాధారణంగా ఏ దొంగ అన్నిసార్లు ఆలోచన చేసి ఆ అమ్మాయిని అరవకుండా చేసి గొంతు మీద చేయితో మూసి హత్య చేస్తాడా? అంటే చంపి హాయిగా మళ్ళీ ఆ కత్తి తీసుకొని ఇంటికి అదే గోడ దుక్కి ఇంటికి వెళ్ళి పారిపోయి ఇంట్లోకి వెళ్ళి స్నానం చేసి బట్టలన్నీ ఉతికేసుకొని కత్తిని కడిగేసి ఫ్రిడ్జ్ మీద పెట్టి ఆ తర్వాత తన కుందేలును తీసుకొని డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు. మీరు నమ్ముతున్నారా ఈ కథని? నాకు నమ్మాలని అనిపించట్లేదు. ఎందుకంటే డౌట్స్ చాలా ఉన్నాయి, డౌట్స్ చాలా కలుగుతున్నాయి. పోలీసులు వీడిని మళ్ళీ విచారించాల్సిన అవసరం ఉందని అనిపిస్తోంది. మళ్ళీ సీన్ రీకన్స్ట్రక్షన్ చేయాల్సిన అవసరం ఉంది. ఎలా చంపావు అనే విషయాన్ని అక్కడికి తీసుకొచ్చి నేరస్థలికి తీసుకొచ్చి రీకన్స్ట్రక్ట్ చేయాలేమో అనిపిస్తోంది. ఎందుకంటే వీడు చెప్పేవన్నీ పిట్ట కథలని, ప్రొఫెషనల్ కిల్లర్ కంటే ఎక్కువగా ఆలోచిస్తున్నాడని, హత్య చేసిన తర్వాత ఎలా తప్పించుకోవాలి, పోలీసులకు దొరికిన తర్వాత ఎలాంటి సమాధానాలు చెప్పాలి అని ముందే ఆలోచించుకున్నాడని అనుమానం కలుగుతోంది. దానికి సింపుల్ క్వశ్చన్ మళ్ళీ నేను మొదటికి వస్తున్నాను. బ్యాట్ దొంగతనం కోసం వస్తే వెంట కత్తి ఎందుకు తెచ్చుకుంటాడు? మీకేమనిపిస్తోంది? ఈ వీడియో కింద కామెంట్ చేయండి. లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి సుమన్ టీవీ డిజిటల్ లైవ్, అట్లాగే సుమన్ టీవీ లైవ్.